వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, ఈరోజు క్లాస్‌లో మనం ప్రియాంబుల్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ 3 క్లాసెస్‌లో ఇండియన్ పాలిటీ బేసిక్స్, కాన్స్టిట్యూషన్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ ద వర్కింగ్ అండ్ ద ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేశాము. ఒకసారి ఆ క్లాసెస్ విని, ఈ క్లాస్ కంటిన్యూ చేయండి. క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఈరోజు క్లాస్‌లో ప్రియాంబుల్ గురించి చూద్దాము. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్, కాన్స్టిట్యూషన్‌లో ఏముంటదని డిస్కస్ చేసినప్పుడు, కాన్స్టిట్యూషన్‌లో ప్రియాంబుల్, ఆర్టికల్స్, షెడ్యూల్స్ అండ్ అమెండ్మెంట్స్ ఉంటాయని నేర్చుకున్నాము. అండ్ ఈరోజు అందులో ప్రియాంబుల్ గురించి చూద్దాం. సో, అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ ప్రియాంబుల్? సో, మన కాన్స్టిట్యూషన్ అనే ఒక బుక్‌లో ప్రియాంబుల్ అనేది బుక్ మొత్తాన్ని ఒక పేజ్‌లో డిఫైన్ చేయాలి. బుక్ లోపల ఏముంటది అనేది ఒక 1 పేజ్‌లో నువ్వు స్పెసిఫై చేయాలి అని చెప్పాలి అంటే దట్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ప్రియాంబుల్. ఆర్ హూ ఆర్ యూ అనే ఒక క్వెషన్ వచ్చినప్పుడు ఆర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అన్నప్పుడు మనల్ని మనం స్పెసిఫై చేసుకుంటాం. సో, దిస్ ఈస్ వి. దిస్ ఈస్ అవర్ నేమ్. వి ఆర్ ఫ్రమ్ హియర్ అండ్ దిస్ ఈస్ దిస్ ఈస్ వాట్ అబౌట్ అస్ అండ్ వాట్ ఆర్ అవర్ క్వాలిటీస్ ఏంటి? మనకొచ్చిన స్కిల్స్ ఏంటి? ఆర్ వి విల్ స్పెసిఫై లైక్ దట్ రైట్? మన క్యారెక్టర్స్‌ని ఆహ్, మన బయో డీటెయిల్స్ అన్నిటిని మనం స్పెసిఫై చేస్తాం. ద సిమిలర్ వే వెన్ ఎనీబడీ ఆస్క్ యూ అబౌట్ వాట్ ఈస్ అన్ ఇండియా? ఇండియా యొక్క పాలిటీ ఏంటి? ఇండియా యొక్క పాలిటీ యొక్క క్యారెక్టర్స్‌ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఎలా చెప్తావు? వాట్ ఈస్ ఇండియా? అన్నప్పుడు సింపుల్‌గా వి కెన్ సే థాట్ ఇండియా ఈస్ ఎ సోబీరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్తాం. సో, ప్రియాంబుల్ ఈస్ ఇట్స్ లైక్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ అవర్ హోల్ కాన్స్టిట్యూషన్. మన హోల్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అనే దాన్ని ఒక ముక్కలో చెప్పమ్మా అంటే దిస్ ఇస్ వాట్ ప్రియాంబుల్ విల్ స్పెసిఫై ద హోల్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1 పేజ్. ఓకే. సో, ఏముంది ప్రియాంబుల్ అంటే దిస్ ఇస్ అవర్ ప్రియాంబుల్. ఒకసారి చూద్దాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and the integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adapt, enact, and give to ourselves this Constitution. So, this is our preamble. ఇది మొత్తం మీకు వచ్చేయాలి. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign socialist like that. సో, మరి ఈ ప్రియాంబుల్ ఏం చెప్తుంది? సో, మరి ఈ ప్రియాంబుల్ ఏం చెప్తుంది? మరి ఇక్కడ ఈ సోవీరియన్ అంటే ఏంటి? సోషలిస్ట్ అంటే ఏంటి? సెక్యులర్ అంటే ఏంటి? డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే ఏంటి? జస్టిస్, లిబర్టీ ఇవన్నీ చూద్దాం. సో, ఈ కంప్లీట్ ప్రియాంబుల్ ఈ వర్డ్స్ మొత్తం ఏం స్పెసిఫై చేస్తుంది? ఇండియన్ పాలిటీని ఎలా డిస్క్రైబ్ చేస్తుంది? ఎలా క్యారెక్టరైజ్ చేస్తుందనేది చూద్దాం. సో, దిస్ ఈస్ అవర్ ఒరిజినల్ ప్రియాంబుల్ అండ్ ఈ ప్రియాంబుల్‌లో కూడా కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. ద 3 వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే 3 వర్డ్స్ యాడ్ చేసి దిస్ ఈస్ అవర్ ప్రెజెంట్ ప్రియాంబుల్. ఓకే. సో, ప్రియాంబుల్ అనేదేంటంటే, ద ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ డ్రాఫ్టెడ్ అండ్ మూవ్డ్ బై పండిత్ నెహ్రూ అండ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో, ఆల్రెడీ మనం లాస్ట్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చూసాము. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్‌ని హెడ్‌గా కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి హెడ్‌గా పెట్టుకొని, ఫస్ట్ మీటింగ్ ఆర్ సెషన్ జరుగుతున్నప్పుడు, ఫస్ట్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్‌ని పాస్ చేసినప్పుడు అందరూ యునానిమస్‌గా యాక్సెప్ట్ చేశారు. సో, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్‌లో ఏముంది అంటే, అందులో ప్రిన్సిపల్స్, మన గోల్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, హౌ ద ఇండియా షుడ్ గవర్న్, ఎలా ఇండియాని గవర్న్ చేయబోతున్నాం, మన ఇండియా యొక్క గోల్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇప్పటి నుంచి ఇండియా ఈస్ గోయింగ్ టు బికమ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పి దట్ ఎవ్రీబడీ వాస్ యాక్సెప్టెడ్. That objective resolution later it was converted into a preamble. సో, దిస్ ఇస్ దట్ ఆబ్జెక్టివ్ రిజల్యూషనే మనకిప్పుడు ప్రియాంబుల్‌గా కన్వర్ట్ అయింది. అండ్ ఈ పర్టిక్యులర్ ప్రియాంబుల్ అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద 3 వర్డ్స్‌ని యాడ్ చేయడం జరిగింది. విచ్ ఈస్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే 3 వర్డ్స్‌ని ఈ ప్రియాంబుల్‌లో యాడ్ చేసాం. అండ్ ఆల్రెడీ మనం ప్రియాంబుల్‌ని గనుక చూస్తే, ఆ ప్రియాంబుల్ నుంచి మనం ఏమేమి ఇన్‌సైట్స్‌ని మనం తీసుకోవచ్చు అంటే
4 కాంపోనెంట్స్ మనకి ప్రియాంబుల్ చెప్తుంది. ఒకటి సోర్స్ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో, మన ప్రియాంబుల్ అనేది ఎక్కడి నుంచొచ్చింది? ఆర్ మన కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఎవరిచ్చారు? దేన్ని బేస్ చేసుకొని మన కాన్స్టిట్యూషన్ వచ్చింది? మనం నేర్చుకున్నాం. మనం ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసాము. వేర్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు రూల్ అవర్ కంట్రీ. జనాలే వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటారు. సో, ఏ కంట్రీ ఆ ఫార్మ్‌లో ఒక గవర్నమెంట్‌ని మనం బిల్డ్ చేస్తాం. మరి ఏ గవర్నమెంట్ అయినా, ఏ ఇన్‌స్టిట్యూషన్ అయినా దాన్ని మిస్‌యూజ్ చేయకుండా ఒక కాన్స్టిట్యూషన్ అనేది మనకి కావాలి. అది మనం డిస్కస్ చేసాం. సో, మరి ఈ కాన్స్టిట్యూషన్ ఎవరు రాస్తారు? ఈ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న రూల్స్‌ని ఎందుకు ఫాలో అవ్వాలి? ఈ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. మనమే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కాన్స్టిట్యూషన్‌కి అంత పవర్ ఎవరిచ్చారు? థాట్ ఈస్ ద పవర్ ఆర్ ద సోర్స్ వి గెట్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో, ఈ ఇండియాలో ఉన్న పీపులే వాళ్ళంతట వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక కాన్స్టిట్యూషన్ అని డిస్క్రైబ్ చేస్తుంది. మనం గనుక ఫస్ట్ లైన్ చూస్తే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అదే చెప్తుంది. పీ మేము ఈ ఇండియా యొక్క వారసులం. ఇండియా అనేది ఒక సోవీరియన్ సోషలిస్ట్ సెక్యులర్ కంట్రీ. అది సిటిజన్స్ అందరికి ఇవి ప్రొవైడ్ చేస్తుంది అని మనకి మనం డిక్లేర్ చేసుకున్న కాన్స్టిట్యూషన్. థాట్ ఈస్ ద సోర్స్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్. ఆ ప్రియాంబుల్ నుంచి మనకి సోర్స్ ఆఫ్ ద అథారిటీ తెలుస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ద నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. ఇండియా యొక్క పాలిటీ యొక్క క్యారెక్టర్స్‌ని డిఫైన్ చెయ్యి. అసలు ఇండియా ఎలా ఉంటది అని చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఎ సోవీరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ పాలిటీ. అదే నెక్స్ట్ లైన్‌లో మనకదే చెప్తుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సలోమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవీరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ కంట్రీ. అంటే ఇండియా యొక్క పాలిటీని డిస్క్రైబ్ చేస్తుంది. ఇండియా అనేది ఒక సోవీరియన్ కంట్రీ, ఒక సోషలిస్ట్ కంట్రీ, ఒక సెక్యులర్ కంట్రీ. ఇదొక డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్‌ని, రిపబ్లికన్ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అయ్యే ఒక కంట్రీ. ఆ పొలిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని డిస్క్రైబ్ చేస్తుంది ప్రియాంబుల్. ఆ ప్రియాంబుల్ నుంచి మనం ఇది కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లైక్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఈ ఆబ్జెక్టివ్స్‌ని చెప్తుంది. సో, ఇండియా అనేది ఒక సోవీరియన్ కంట్రీ అయితే దాన్ని ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ దానికున్న ఆబ్జెక్టివ్స్ ఏంటి? జస్టిస్. అందరికీ జస్టిస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సోషల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ అండ్ ఆల్సో సేస్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఈ ఆబ్జెక్టివ్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది అని డిస్కస్ చేస్తుంది. అండ్ ఆల్సో ద డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్‌ని కూడా ఈ ప్రియాంబుల్ నుంచి తీసుకోవచ్చు. అక్కడ ప్రియాంబుల్‌లో నీట్‌గా చెప్పారు. చూడండి. హియర్ సే దిస్ 26th డే ఆఫ్ నవంబర్ 1949 డూ హియర్‌బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్‌సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. సో, ఈ 26th నవంబర్ 1949లో ఈ కాన్స్టిట్యూషన్‌ని మేము అడాప్ట్ చేసుకుంటున్నాం. సో, ప్రియాంబుల్ ఏం చెప్తుంది అంటే ప్రియాంబుల్ ఈస్ సేయింగ్ థాట్ ద వేర్ ద సోర్స్ టు గెట్ ద పవర్. కాన్స్టిట్యూషన్‌కున్న పవర్ ఎక్కడి నుంచొచ్చింది? కాన్స్టిట్యూషన్ ఇండియా యొక్క నేచర్ ఏంటి? ఇండియా యొక్క పొలిటికల్ నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇండియాకున్న ఆబ్జెక్టివ్స్ ఏంటి? దాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము? ఇవన్నీ కూడా మనం ప్రియాంబుల్ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ప్రియాంబుల్‌లో ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 3 వర్డ్స్‌ని ఒరిజినల్‌గా కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు తర్వాత 1976లో మళ్ళీ దానికి 3 వర్డ్స్‌ని యాడ్ చేయడం జరిగింది. దోస్ 3 వర్డ్స్ ఆర్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. సీ దిస్ ఈస్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్ ప్రియాంబుల్ where in the original preamble we didn't see these 3 words socialist, secular, integrity. Now these 3 words were added socialist, secular and integrity to the preamble. సో ఈ పర్టిక్యులర్ ఇష్యూ మీద కూడా రీసెంట్ గా లాస్ట్ మంత్ లో మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే 50 ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ సందర్భంగా ఒక పొలిటికల్ హీటెడ్ డిబేట్ అనేది జరిగిందనమాట బిట్వీన్ ద పొలిటికల్ పార్టీస్. ఆహ్, ఈ ఎమర్జెన్సీ వచ్చిన తరువాత ఈ వర్డ్స్ యాడ్ చేశారు. సో, ఈ ప్రియాంబుల్‌లో ఈ వర్డ్స్‌ని రిమూవ్ చేయాలి అని చెప్పేసి రీసెంట్‌గా హీటెడ్ డిస్కషన్స్ అనేవి జరిగినియి. సో, ఇన్ థాట్ పర్స్పెక్టివ్ ఆల్సో దిస్ పర్టిక్యులర్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థీస్ ఇయర్ ఎస్పెషల్లీ మెయిన్స్‌లో గాని, ప్రిలిమ్స్‌లో గాని మనకి కరెంట్ అఫైర్స్‌లో కూడా ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఈ టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఇది. ఇప్పుడు మనం ఈ ప్రియాంబుల్‌లో ఏవైతే పొలిటీ యొక్క నేచర్ గురించి మనం చూసామో, ఒక్కొక్క వర్డ్‌ని మనం క్లియర్‌గా నేర్చుకుందాం. అది ఏం చెప్తుంది? దీస్ ఆర్ లైక్ టెక్నికల్ టర్మ్స్ ఇన్ ద
ఈ సబ్జెక్ట్‌లో పాలిటీ సబ్జెక్ట్‌లో ఉన్న టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ. సో, ఈ వర్డ్స్ అన్నిటిని మనం డీటెయిల్డ్‌గా చూద్దాం. ఏంటి సోవీరియన్ అంటే ఏంటి? సోషలిస్ట్ అంటే ఏంటి? డెమోక్రటిక్ అంటే ఏంటి? ఇవి చూద్దాం. సో, ఇంతవరకు ఐ థింక్ హోప్ క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. సో, ప్రియాంబుల్ ఈస్ జస్ట్ లైక్ అనదర్ ఫార్మ్ ఫ్రమ్ ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ నుంచి వచ్చిన ఒక ఫార్మే ప్రియాంబుల్. ఈ ప్రియాంబుల్ అనేది హోల్ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని ఒక పేజ్‌లో మనం చెప్పాలి అంటే ఆర్ ఒక కాన్స్టిట్యూషన్ అంతా ఏం చెప్తుందని స్పెసిఫై చేసే ఒక ఇంట్రొడక్షన్ పేజ్ ఆర్ ఒక ఇండెక్స్ పేజ్ టైప్ లాంటిదే మన ప్రియాంబుల్. సో, ప్రియాంబుల్‌లో మనం ఏం నేర్చుకుంటాం? ఎక్కడి నుంచి అథారిటీ వచ్చింది? అండ్ ఇండియన్ స్టేట్ యొక్క నేచర్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము? ఇవన్నీ మనం ప్రియాంబుల్ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో 42nd అమెండ్మెంట్ నుంచి ఈ 3 వర్డ్స్ లైక్ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. సో, దిస్ ఈస్ నౌ. ఐ థింక్ ఇక్కడి వరకు క్లియర్ ఉందనుకుంటున్నాను. సో, వీడియో లైక్ చేయండి. సో దట్ చాలా మందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతదో స్పెసిఫికల్లీ ఈ వీడియోస్ ఇండియన్ పాలిటీ లెక్చర్ సీరీస్ అనేది ఎవరైతే దిస్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్‌సి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌కి యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ అండ్ ఆల్సో గ్రూప్స్‌లో పాలిటీ సబ్జెక్ట్ కూడా డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఐ థింక్ ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు సోవీరియన్ ఈ టాపిక్స్ గురించి చూద్దాం. సో, సోవీరియన్ అనేదేంటంటే ద వర్డ్ సోవీరియన్ అనగానే ఇట్ సేస్ థాట్ ఇట్ ఈస్ నెయిదర్ ఎ డిపెండెన్సీ నార్ ఎ డొమినియన్ ఆఫ్ ఎనీ అదర్ నేషన్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ స్టేట్. సోవీరియన్ అనగానే మీకు చెప్పాల్సిందేంటంటే అప్పటి వరకు ఇండియా అనేది ఇట్ ఈస్ అండర్ ద బ్రిటిష్. ఇట్ ఈస్ ఎ బ్రిటిష్ ఇండియా యాక్చువల్లీ. ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో, అప్పటినుంచి మనం చాలా గట్టిగా డిక్లేర్ చేసాం. నౌ ఇండియా ఈస్ ఎ సోవీరియన్ కంట్రీ. సోవీరియన్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఏ కంట్రీ మీద డిపెండ్ అవ్వలేదు. ఏ కంట్రీలో కూడా ఒక డొమినియన్ కంట్రీ కాదు. ఏదైనా ఒక కంట్రీలో భాగం కూడా కాదు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. తనకు తానే ఇంటర్నల్లీ, ఎక్స్‌టర్నల్లీ తన ఒక పొలిటికల్ అఫైర్స్‌ని డీల్ చేసుకోగలదు. లాస్‌ని క్రియేట్ చేసుకోగలదు. వేరే కంట్రీస్‌తో తనకి ఇండిపెండెంట్‌గా తన రిలేషన్‌ని మెయింటైన్ చేయగలదు. సో, దిస్ కంప్లీట్‌లీ గవర్న్డ్ బై అస్. మేమే గవర్న్ చేసుకుంటున్నాం. వేరే ఏ కంట్రీ కింద మేము అండర్ కంట్రీ కాదు అని క్లియర్‌గా చెప్పడాన్ని సోవీరినిటీ అంటాం. ద వర్డ్ సోవీరియన్ మీన్స్ ఇట్స్ నెయిదర్ ఎ డిపెండెన్సీ నార్ ఎ డొమినియన్ ఆఫ్ ఎనీ అదర్ నేషన్. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఆర్ ఎన్ ఇండిపెండెంట్ స్టేట్ అని చెప్పడాన్ని సోవీరియన్ అంటాం. ఓకే. That is sovereign means simple words. It's an independent country, not depend on any other country. అండ్ 1949లో యాక్చువల్లీ ఇండియా అనేది కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్ కింద ఫుల్ టైమ్ మెంబర్‌షిప్‌గా కంటిన్యూ చేసింది. అండ్ బ్రిటిష్ క్రౌన్‌ని హెడ్‌గా యాక్సెప్ట్ చేసింది. బట్ ఈ డిక్లరేషన్ కానీ, యూఎన్‌లో కూడా ఇండియా అనేది మెంబర్. ఈ మెంబర్‌షిప్ కానీ ఇండియా యొక్క సోవరీనిటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చేయదు. ఈవెన్ దో ఇండియా ఈస్ ఎ మెంబర్ ఇన్ దాట్ యూఎన్ కంట్రీలో కానీ ఆర్ కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్‌లో ఉన్నప్పటికీ ది ఈ ఈ గ్రూపింగ్ అనేది ఇండియా యొక్క సోవరీనిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది చేయదు. సో, ఇండియా అనేది ఫారెన్ స్టేట్ ఇండియా ఈస్ ఎ సోవేరియన్ స్టేట్ అవ్వడం వల్ల ఇండియా అనేది ఏ ఫారెన్ కంట్రీ అయినా, ఏ ఫారెన్ టెరిటరీనైనా సరే అది తీసుకోవచ్చు. అవసరమైతే మన ఇండియాలో ఉన్న ఏ పార్ట్ ఆఫ్ ద టెరిటరీనైనా సరే వేరే కంట్రీకి ఇవ్వచ్చు. తీసుకునేది ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఇండియా డెసిషన్ అనేది ఇండియాకే ఉంది. వేరే ఏ కంట్రీ కింద లేదు. ఇస్ కంప్లీట్‌లీ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అని డిఫైన్ చేయడాన్ని సోవీరినిటీ అంటాం. దట్స్ కాల్డ్ సోవీరియన్. ప్రియాంబుల్ ఉన్న ఫస్ట్ వర్డ్ మనకు అదే చెప్తుంది. సో, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సలోమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ సోవీరియన్. సోవీరియన్ మీన్స్ నౌ ఇక్కడి నుంచి ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఏంటి? సోషలిస్ట్. ఈ సోషలిస్ట్ అనే వర్డ్ మనకి 1976లో యాడ్ చేశారు. ఇనీషియల్‌గా లేకపోయినా యాడ్ చేశారు. బట్ ఇనీషియల్లీ మన కాన్స్టిట్యూషన్‌లో ఎక్స్‌ప్లిసిట్‌గా ఆ వర్డ్ సోషలిస్ట్ అనే పదం లేకపోయినా, మన కాన్స్టిట్యూషన్‌లో ఉన్న మిగిలిన చాప్టర్స్‌లో గాని, మిగిలిన ఆర్టికల్స్‌లో గాని చూసుకుంటే, ఈవెన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలిసీ కింద కూడా చూసుకుంటే, ఇంప్లిసిట్‌లీ కాన్స్టిట్యూషన్‌లో సోషలిస్ట్ అనే ఐడియాలజీ ఉంది. మన కాన్స్టిట్యూయెంట్ మేకర్స్ అనేవాళ్ళు ఈ సోషలిస్ట్ అనే ఐడియాలజీని ఇంక్లూడ్ చేశారు. ఏదైతే ఆల్రెడీ ఉందో దాన్ని ఎక్స్‌ప్లిసిట్‌గా మనం సోషలిస్ట్ అని డిస్క్రైబ్ చేశాము అని చెప్తున్నారు. సీ
ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బిఫోర్ ఇండిపెండెన్స్ టైమ్‌లో గూడా ఈ సోషలిస్ట్ ప్యాటర్న్ ఫార్మ్ ఆఫ్ సొసైటీనే బిల్డ్ చేయాలనే వాళ్ళకి మైండ్‌లో ఉంది అని చెప్తున్నారు. అండ్ బేసికల్లీ ఈ సోషలిజం అనేదేంటనేది 2 ఐడియాలజీస్ ఉంటాయి. డెమోక్రటిక్ సోషలిజం అనేది వన్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ అండ్ కమ్యూనిస్ట్ సోషలిజం అనేది ఇంకొక కైండ్ ఆఫ్ ఐడియాలజీ. సోషలిజం అంటే ఏంటంటే యాక్చువల్లీ ఒక సొసైటీని ఫార్మ్ చేయడం. వేర్ ఎవ్రీబడీ ఈస్ ఈక్వల్. వేర్ ఎవ్రీబడీ ఈస్ అండర్ ది ఎవ్రీబడీ షేర్ ద రిసోర్సెస్. దాన్ని మనం సోషలిజం అంటాం. డెమోక్రటిక్ సోషలిజం, కమ్యూనిస్టిక్ సోషలిజం. ఈ కమ్యూనిస్టిక్ సోషలిజం అనేది ఒక స్టేట్ సోషలిజం అన్నమాట. యాక్చువల్లీ కంట్రీలో ఉన్న రిసోర్సెస్ యాక్చువల్లీ సోషలిజం డిస్క్రైబ్స్ ఎ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఒక స్టేట్‌కి పాలిటీకి, ఎకానమీకి మధ్య ఉన్న రిలేషన్. అంటే కంట్రీలో ఉన్న ఒక రిసోర్సెస్ మొత్తాన్ని ఎకనామికల్లీ మనం దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నామని చెప్పే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ సోషలిజం. ఇందులో ఈ కమ్యూనిస్ట్ సోషలిజం ఏంటంటే రిసోర్సెస్ అన్నీ గూడా ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు ఉన్న రిసోర్సెస్ అన్నీ గూడా అండర్ ది గవర్నమెంట్ ఆర్ అండర్ ద నేషనలైజేషన్. ప్రైవేట్ ప్రాపర్టీ అనేదే లేకుండా ఉండే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీని కమ్యూనిస్ట్ సోషలిజం అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ చైనా. Where there is no private property, everything is controlled by the government. Everything is under the government, all resources. That is called as communist socialism. Whereas democratic socialism is like a mixed economy. Both public sector and private sector రెండు coexist అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ as డెమోక్రటిక్ సోషలిజం లైక్ అవర్ ఇండియా. సో, మన కంట్రీలోనే చూడండి చాలా రిసోర్సెస్, చాలా కంపెనీస్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు ఆర్ ఇఫ్ యూ సీ ద రైల్వేస్ కూడా రీసెంట్‌లీ ప్రైవేటైజేషన్ జేయడానికి జరుగుతుంది. బట్ యూ సీ సో మెనీ బ్యాంక్స్ ఆర్ ఎనీ రిసోర్స్, సర్వీస్ సెక్టార్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎకనామిక్ థింగ్స్ చూసినప్పుడు దేర్ ఈస్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ 2 ఉంటాయి. సో, 2 ఉండడాన్ని ఇట్స్ కాల్డ్ as డెమోక్రటిక్ సోషలిజం అంటాం. బట్ ఎవ్రీ ప్రాపర్టీ, ఎవ్రీ రిసోర్స్ ఇస్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కమ్యూనిస్ట్ సోషలిజం అంటాం. యాక్చువల్లీ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం ఉంది. ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ బోత్ డెమోక్రటిక్ సోషలిజం లైక్ ఆర్ మార్క్సిజం అండ్ గాంధీయిజం కైండ్ ఆఫ్ ఐడియాలజీ 2 మిక్స్ అయ్యి అండ్ ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ గాంధీస్ ఐడియాలజీ ఉండే ఒక కైండ్ ఆఫ్ సోషలిజమే ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం అంటాం. అండ్ సుప్రీం కోర్ట్ కూడా ఒకటే చెప్పింది. ఈ డెమోక్రటిక్ సోషలిజం అనేది పోవర్టీని, ఇగ్నోరెన్స్‌ని, డిసీజ్‌ని అండ్ ఇనీక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీని రిమూవ్ జేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇండియన్ సోషలిజం అనేది ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ మార్క్సిజం అండ్ గాంధీయన్ ఐడియాలజీస్‌ని మిక్స్ అయిన ఒక ఫార్మ్ ఆఫ్ డెమోక్రటిక్ సోషలిజం. లైక్ బోత్ ఎంటిటీస్ లైక్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ ప్రైవేట్ ఎంటిటీ 2 ఎగ్జిస్ట్ అవుతాయి. సో థాట్ బికాస్ ఎవ్రి టోటల్లీ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. టోటల్లీ బై ది ప్రైవేటైజేషన్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. బికాస్ మన యొక్క జాగ్రఫికల్, హిస్టారికల్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని అవర్ సొసైటీ ఈస్ నాట్ ఎ ఈక్వల్ సొసైటీ. దేర్ ఆర్ సో మెనీ ఇనీక్వాలిటీస్. యాస్ ఆఫ్ మల్టిపుల్ డైమెన్షన్స్‌లో మనకి డిఫరెంట్ ఇనీక్వాలిటీస్ ఉన్నాయి. వెదర్ ఇట్స్ విల్ బి ఎకనామికల్లీ, సోషల్లీ ఆర్ ఇన్ ఎనీ అదర్ యాస్పెక్ట్. సో, మరి ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ ద ఆపర్చునిటీ. ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ ది రైట్ టు లీవ్ అ డిగ్నిఫైడ్ లైఫ్. సో, అలాంటి ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని తీసుకురావాలి అంటే డెఫినైట్‌లీ వి రిక్వైర్ the support from the government. That is where we require a public properties as well as private properties to in order to grow our country as a developed country, right? So that's why we follow both kinds of ideologies, both democratic, that's called as a democratic socialism అంట. Even though after 1991 ఎల్‌పీజీ రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ పాలిసీస్ తర్వాత ఎస్పెషల్లీ ఈ సోషలిస్ట్ క్రెడెన్షియల్స్ అనేవి కొంచెం డైల్యూట్ అయినాయి. అండ్ రీసెంట్ టైమ్స్‌లో గనుక మనం ఇఫ్ యూ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, మోర్ ప్రైవేటైజేషన్ అనేది జరుగుతుంది. మార్కెట్ ఎకానమీ అయిపోతుంది. అదర్ కైండ్ ఆఫ్ ఎకానమీ ఈస్ కాల్డ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యూఎస్ఏ. ఎవ్రీథింగ్ వాస్ గవర్న్డ్ బై ది మార్కెట్. అక్కడ స్టేట్ కంట్రోల్ ఉండదు ఆర్ గవర్నమెంట్ కంట్రోల్ ఏముండదు. ఎవ్రీథింగ్ ఇస్ డ్రైవెన్ బై ది మార్కెట్ ఫోర్సెస్. So this is called a socialist, a kind of relation. How the
హౌ ద స్టేట్ ఎకనామికల్లీ అది కంట్రీ ఎలా రన్ అవుతుంది అని చెప్పడాన్ని సోషలిజం అంటాం. సో, మనం ప్రియాంబుల్‌లో మనల్ని మనం ఇలాగ వి ఆర్ సేయింగ్ దట్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సోలెమ్న్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ సోవీరియన్ సోషలిస్ట్ అని చెప్పడంలో మనం ఏం చెప్తున్నాం? ఇండియా అనేది ఒక కంట్రీ. అది సోవీరియన్ ఇండిపెండెంట్ కంట్రీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ సోషలిస్ట్ కంట్రీ. అంటే సోషలిస్ట్ అని ఒక పదంలోనే చెప్తున్నాం. ఇక్కడ ఒక మిక్స్డ్ ఎకానమీ ఈ కంట్రీలో ఫాలో అవుతారు అని మనం ఆ వర్డ్ ద్వారా డిస్ డిస్క్రైబ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో the next word is secular. Secular is also again added through 42nd Constitutional Amendment Act. ఇది కూడా ఒకటే చెప్తుంది. ఇది కూడా ఎక్స్‌ప్లిసిటల్లీ వర్డ్ లేకపోయినప్పటికీ దేర్ ఆర్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఆర్టికల్ 25 నుంచి 28 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్స్ ప్రకారం అవర్ కాన్స్టిట్యూయెంట్ మేకర్స్ దే వాంట్ ఇండియా టు బి అ సెక్యులర్ స్టేట్. ఒక సెక్యులర్ స్టేట్ ఉండాలి అనుకున్నారు. దాన్ని మనం ఎక్స్‌ప్లిసిటల్‌గా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్‌లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. సెక్యులరిజం ఈస్ అగైన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజంని ఫాలో అవుతుంది. దెర్ ఇస్ అన్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటంటే హౌ స్టేట్‌కి, రిలీజియన్‌కి మధ్య ఉన్న రిలేషన్. ఇందాక మనం సోషలిజంలో ఒక కంట్రీకి ఎకనామికల్ రిలేషన్ మాట్లాడేది సోషలిజం. మరి ఆ కంట్రీలో రిలీజియన్‌కి, కంట్రీకి మధ్య ఉన్న రిలేషన్‌ని స్పెసిఫై చేయడాన్ని సెక్యులరిజం అంటాం. ఈ సెక్యులరిజం అనేది స్ట్రిక్ట్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం ఉంది. అండ్ ఆల్సో ద వీకర్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం కూడా ఉంది. సెక్యులరిజం ఏంటంటే కొన్ని కంట్రీస్‌లో అసలు రిలిజియన్‌కి స్టేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ పొలిటికల్ ఎంటిటీకి సంబంధం లేదు. దేర్ ఈస్ ఎ స్ట్రిక్ట్ సెపరేషన్. అండ్ రిలీజియస్ అఫైర్స్‌లో కంట్రీ పాలిసీ ఏమి అక్కడ ఇంటర్‌ఫియర్ కూడా అవ్వదు. థాట్ ఈస్ కాల్డ్ యాస్ స్ట్రిక్టర్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యూఎస్ఏ. ద చర్చ్ ఇస్ కంప్లీట్‌లీ different from the state. Whereas కొన్ని కంట్రీస్ లైక్ యూ సీ సౌదీ అరేబియా, దీస్ అరబిక్ కంట్రీస్ గనక చూసుకుంటే వాళ్ళు ఓపెన్ గానే డిక్లేర్ చేస్తున్నారు. వి ఆర్ ఎ ముస్లిం కంట్రీ అని చెప్పేసి. సో దే స్ట్రిక్ట్‌లీ ఫాలో ద రిలీజియస్ ఐడియాలజీస్‌ని ఫాలో అవుతారు. గవర్నమెంట్ రిలీజియన్ ఇంటర్‌ఫియర్ ఇన్ ద గవర్నమెంట్. రిలీజియన్ ఇంటర్‌ఫియర్ ఇన్ ద లాస్. సో థాట్ ఈస్ కాల్డ్ యాస్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం. వెరాస్ ఇండియన్ సెక్యులరిజం ఎలా అంటే ఇట్ డజంట్ స్ట్రిక్ట్‌లీ సెపరేట్ రిలీజియన్‌ని గవర్నమెంట్‌ని సెపరేట్ చేయదు. ఎట్ ద సేమ్ టైమ్ రిలీజియన్ అనేది గవర్నమెంట్‌లో ఇంపాక్ట్ అవ్వదు. ఇక్కడ వేర్ ఇండియా ఇస్ సచ్ ఎ డైవర్స్ కంట్రీ దేర్ ఆర్ సో మెనీ రిలీజియన్స్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేటస్ ఆఫ్ ద రిలీజియన్‌తో సంబంధం లేకుండా ఎవ్రీ రిలీజియన్ గెట్ ద ఈక్వల్ సపోర్ట్. ఎవ్రీ రిలీజియన్ గెట్ ద సేమ్ స్టేటస్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. మన కంట్రీయే చూడండి. మనం కంప్లీట్‌లీ ఇండియా ఈస్ ఎ హిందూ రిలీజియన్ ఆర్ ఇండియా ఈస్ ఇస్లామిక్ రిలీజియన్ ఆర్ ఇండియా ఈస్ ఎ క్రిస్టియన్ రిలీజియన్ ఆర్ బుద్ధిస్ట్ ఆర్ జైనిస్ట్ రిలీజియన్ ఎక్కడ స్పెసిఫై చేయదు. వి సపోర్ట్ ఎవ్రీ రిలీజియన్. We interfere sometimes if something is um, ఎఫెక్టింగ్ అవర్ ఫండమెంటల్ రైట్స్‌ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రిలీజియస్‌లోకి ఇంటర్ఫియర్ అవుతుంది. దేర్ ఆర్ సుప్రీం కోర్ట్ లాస్, రూల్స్ అనేవి జరుగుతూ ఉంటే డెఫినైట్‌లీ జరుగుతాయి. ఇంటర్ఫియర్ చేసుకుంటుంది, సపోర్ట్ చేస్తుంది. రిలీజియన్‌ని ప్రమోట్ చేయడానికి ఏ రిలీజియన్ అవసరమైతే ఆ రిలీజియన్‌ని ఫాలో అవ్వడానికి. ఇవన్నీ కూడా మనం ఫండమెంటల్ రైట్స్‌లో మనం చూస్తాము. సో, సెక్యులరిజం ఇస్ బేసికల్లీ ఎ కైండ్ ఆఫ్ ఐడియాలజీ దట్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ పాలిటీ అండ్ ద రిలీజియన్. సో, ఇండియా ఫాలోస్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం. ఏంటంటే రిలీజియన్‌ని డిస్టాండ్ చేయదు. గవర్నమెంట్‌కి రిలీజియన్‌ని డిస్టాండ్ చేయదు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ సపోర్ట్స్ ఎవ్రీ రిలీజియన్‌ని సపోర్ట్ చేస్తుంది. థాట్ ఈస్ కాల్డ్ సెక్యులరిజం. అండ్ నెక్స్ట్ వర్డ్ ఇస్ డెమోక్రటిక్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్‌లో చూసాము. డెమోక్రసీ మీన్స్ సింపుల్. దిస్ ఈస్ పీపుల్ rule by themselves is called as democracy. Again, democracy two types: direct democracy and indirect democracy. In the direct democracy, people direct గా ఓట్ చేస్తారు. మనం ఫస్ట్ క్లాస్ లో చూసాము డైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ గా పీపులే ఓటింగ్ వేసేస్తారు. పీపులే లాస్ ని క్రియేట్ చేస్తారు. లైక్ ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఒక లా క్రియేట్ చేద్దాము. ఈ లా ఈ ఒక మనం ఈ లా పెట్టుకుందాము. ఈ లా మీకు ఓకేనా కాదా? జనాలు డైరెక్ట్లీ ఎస్ అండ్ నో. ఇప్పుడు మనం ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎన్నుకొని వాళ్ళు మన బదులుగా లెజిస్లేచర్స్‌లో లాస్‌ని క్రియేట్ చేస్తున్నారు. అలా కాకుండా పీపులే డైరెక్ట్‌గా ఆహ్, ఇన్వాల్వ్ అవ్వడాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటాం. స్విట్జర్లాండ్ లైక్ దట్ ఎగ్జాంపుల్. వీళ్ళు బేసికల్లీ రిఫరెండమ్, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్ ఇలాంటి డివైసెస్‌ని యూజ్ చేసుకొని
డైరెక్ట్ డెమోక్రసీ అనేది వర్క్ అవుతుంది. డైరెక్ట్ డెమోక్రసీలో వాళ్ళే జనాలు లాస్‌ని క్రియేట్ చేస్తారు. లాస్‌ని ఇనిషియేట్ చేస్తారు. లేదంటే ఆ లా క్రియేట్ చేసే లీడర్స్‌ని రిమూవ్ చేయాలన్నా ఆర్ ఈ పర్టిక్యులర్ పొలిటికల్ టెరిటరీస్‌కి సంబంధించి ఏదైనా లాస్‌ని చేయాలన్నా ఎవ్రీథింగ్ పీపుల్ విల్ పార్టిసిపేట్ డైరెక్ట్‌లీ. ఇట్స్ కాల్డ్ యాస్ డైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఏంటంటే ఇఫ్ దేర్ ఆర్ సో మెనీ పాపులేషన్ డైరెక్ట్ డెమోక్రసీ అనేది పాసిబుల్ అవ్వదు. సో, వి ఎలక్టెడ్ మనకి బదులుగా ఒక రిప్రజెంటేటివ్‌ని ఎన్నుకొని ఆ పర్టిక్యులర్ రిప్రజెంటేటివ్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ ద లాస్. దట్ ఈస్ కాల్డ్ as ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఈ ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది 2 టైప్స్‌గా ఉంటది. వన్ ఈస్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ అనదర్ ఈస్ ద ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ద డెమోక్రసీ. పార్లమెంటరీ ఫార్మ్‌కి, ప్రెసిడెన్షియల్ ఫార్మ్‌కి డిఫరెన్స్ ఏంటంటే India is a parliamentary form of democracy. US is a presidential form of democracy. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే మనం గవర్నమెంట్ అంటే 3 ఆర్గాన్స్ అని డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇట్ ఈస్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్‌కి, ఎగ్జిక్యూటివ్‌కి మధ్య రిలేషన్ ఉంటే దే బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఈచ్ అదర్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ as పార్లమెంటరీ డెమోక్రసీ అంటాం. వెరాస్ ప్రెసిడెన్షియల్ దేర్ ఇస్ అ స్ట్రిక్ట్ సెపరేషన్. దేర్ ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ సెపరేషన్ బిట్వీన్ అ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ గనక ఉంటే దట్ ఈస్ కాల్డ్ as ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. ఇక్కడ చూడండి లెజిస్లేచర్ ఇప్పుడు మనకు వాళ్ళే ఎగ్జిక్యూటివ్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ది లా మేకర్స్. సో, ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఏదైనా ఒక యాక్షన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు డెఫినైట్‌లీ ఎగ్జిక్యూటివ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ లాస్. వాళ్ళొచ్చేసి లెజిస్లేచర్‌కి రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. సో, వెరాస్ ఇన్ ది యూఎస్ గవర్నమెంట్ యూ సీ ద ట్రంప్. హి ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్. హి ఈస్ ద ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు బి ద ఎగ్జిక్యూటివ్ దేర్. సో, ఆ ప్రెసిడెంట్స్ లాస్ అండ్ రూల్స్ ఆర్ వెరీ ఇండిపెండెంట్. లెజిస్లేచర్‌తో అక్కడ సంబంధం లేదు. థాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్. Okay, and Indian constitution provides for the representative parliamentary democracy under which the executive is responsible to the legislature for all its policies and actions. And universal adult franchise means every adult has a right to vote అనేదాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అండ్ పీరియాడిక్ ఎలక్షన్స్, ద రూల్ ఆఫ్ లా, ఇండిపెండెన్సీ ఆఫ్ జుడిషియరీ అండ్ ద absence of discrimination on certain grounds are the manifestations of democratic character of the Indian polity. అండ్ ఈ డెమోక్రటిక్ అనే దాన్ని వాడడాన్ని ద టర్మ్ డెమోక్రటిక్ ఈస్ యూజ్డ్ ఇన్ ది ప్రియాంబుల్ అనే దాన్ని బ్రాడ్ సెన్స్ లో వాడడం జరిగింది మన ప్రియాంబుల్ లో. సో డెమోక్రసీ ఇస్ నాట్ జస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓటింగ్ ఆర్ రూలింగ్ బై ద డెమోక్రసీ ఇన్ బోత్ సోషల్లీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అనేది డిఫైన్ చేశారు. అండ్ ఆల్సో ద నెక్స్ట్ వర్డ్ ఇస్ రిపబ్లిక్. రిపబ్లిక్ అనే వర్డ్ కూడా మనం చూసాం. రిపబ్లిక్ మీన్స్ సింపుల్. యాక్చువల్లీ 2 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ మనం చూస్తాం. మొనార్కీ అండ్ రిపబ్లిక్. ఈవెన్ డెమోక్రటిక్ పాలిటీలోని మొనార్కీ అండ్ రిపబ్లిక్ 2 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్‌ని చూడొచ్చు. ఇన్ ద మొనార్కియల్ ఫార్మ్‌లో ఏంటంటే హెడ్ ఆఫ్ ద స్టేట్. కంట్రీకి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు హెరిడిటరీ పొజిషన్స్‌గా రావడాన్ని మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాం. రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్‌లో ఏంటంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ పీపుల్ ద్వారా ఎన్నుకోబడితే దట్ ఈస్ కాల్డ్ as రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాం. అగైన్ మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ యూకే. అక్కడ హెడ్ వచ్చేసి క్వీన్ వస్తారు. క్వీన్ ఎలిజబెత్ నౌ క్వీన్ కెమెలీ లైక్ దట్. ఇట్ వాస్ హెరిడిటరీ ఆ పొజిషన్ అనేది వస్తది. బట్ వేరాస్ ఇన్ ఇండియా మన హెడ్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద హెడ్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఈ ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకుంటున్నాం? త్రూ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వి ఆర్ electing the president. So the republic means the head of the state is directly or indirectly elected by the people. Then that it is called as republic అంటాం. ఓకే. సో రిపబ్లిక్ అని స్పెసిఫై చేయడం వల్ల మనం ఏం చెప్తున్నాము? మనం వి ఆర్ సేయింగ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సోలెమ్న్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ సోవీరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్తున్నాం. దట్ మీన్స్ వి ఆర్ సేయింగ్ దట్ ఇండియా ఇప్పటినుంచి ఇండియా అనేది ఒక సోవీరియన్ స్టేట్. ఏ కంట్రీ మీద డిపెండ్ అవ్వదు. ఇండియాలో ఒక సోషలిస్ట్ ఎకనామిక్ పాలిసీ జరుగుతుంది. అండ్ ఇట్స్ ఎ సెక్యులర్ కంట్రీ. అన్ని రిలీజియన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. తన పీపులే రూల్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఇట్స్ ఎ రిపబ్లిక్. హెడ్ అనేది ఇట్ ఈస్ అగైన్
ఎలక్టెడ్ బై ద పీపుల్. ఏ కంట్రీ కింద గాని, ఏ మొనార్కియల్ ఫార్మ్ కింద గాని ఉండదు. ఇట్స్ కంప్లీట్‌లీ దాని యొక్క పొలిటికల్ సోవెరెనిటీ మొత్తం అది ఇండిపెండెంట్ కంట్రీ. ఏ కంట్రీ కింద డిపెండ్ అవ్వదు అని డిస్క్రైబ్ చేస్తుందన్నమాట. అది ప్రియాంబుల్‌లో ఉన్న ఇది ఇండియా యొక్క నేచర్ ఆఫ్ ద స్టేట్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. సో, దీస్ ఆర్ ద వర్డ్స్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రియాంబుల్. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇవి మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో, ఐ థింక్ ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. కామెంట్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే. సో, హియర్ 'వి ద పీపుల్ ఆఫ్ ఇండియా' నుంచి సోవీరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ వరకు చూసాము. ఈ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఈ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న మిగిలిన ఫీచర్స్ ఏంటి సంబంధించి ఇంకా కొన్ని థింగ్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో, ఐ థింక్ ఇప్పటి వరకు వీడియో నచ్చితే కంటెంట్ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇట్ మోటివేట్స్ మీ. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.